టీవీ45 న్యూస్ కి స్వాగతం. మదనపల్లి మున్సిపల్ పరిధిలోని దొంతి వీధి సచివాలయంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయ తనిఖీ సమయంలో ముగ్గురు సిబ్బంది గైర్హాజరు కావడంతో అటెండెంట్ రిజిస్టర్లోని సంతకం లేకపోవడంతో ఆరా తీశారు. సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ప్రజలు సచివాలయంలో సందర్శిస్తున్న నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం మంచి పద్ధతి కాదని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. तो यहाँ ही वहाँ ही त्रिशा का है ललित का है एड्रेस अनागविक है विजयवाड़ी का है इनको सब एक कमिश्नर को बोला और चार्ज में देने तो सस्पेंशन को रिकमेंड करते क्या भी कर सकते. इसका क्या शिरीषा रानी कोनी है लीव लिखने के अमृता अभी ऑफिस इंचार्ज को अमृता ఏమమ్మా ఏం పోస్ట్ ఇప్పుడు ఈ సచివాలయం ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కడుంది శిరీష లీవ్లో ఉంటే ఏం రాయలేడా ఇప్పుడు ఆమె ప్లేస్లో ఇన్ఛార్జ్ ఎవరు సచివాలయానికి పని పడను మరి ఆమె ప్లేస్లో ఎవరమ్మా ఇన్ఛార్జ్ దీనికి ఏం రాయలేడా లీవ్ ఉంటే వెళ్ళని రాయాలి కదా. ఇప్పుడు ఈమె పోయినప్పుడు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు తీసుకున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, విజయవాణి ఎవరు, ఎక్కడుంది ఈమె, అటెండెన్స్ కూడా పెట్టలేదంటే ఎక్కడ తిరుగుతోంది ఈమె, లీవ్ లెటర్ ఎక్కడ, లీవ్ లెటర్ ఎక్కడమ్మా, ఎక్కడుంది లీవ్ లెటర్, ఈడ లీవ్ కూడా వేయలే, సరే పోతే పోనీ. ఈడ చూడండి ఇది ఇది రోజు అమృత ఇక్కడ లీవ్ రాలే, ఏం రాయలే, నేను నువ్వు అటెండెన్స్ సంతకం పెట్టలేదు, కొన్ని సంతకం పెడుతున్నా, నీ ఉద్యోగం గురించి తల్లి ఎవరు చేస్తారు ఉద్యోగం, అందరికి ఛార్జ్ మేము ఇవ్వమంటాను, మళ్ళీ మీరు రిప్లై ఇవ్వండి. अंदर इसके पहले भी 15 दिन इंचार्ज नारायण बोलते हैं यहाँ आदेश वाले को इंदिरा नगर के सचिवालय में जाओ बेटी वहाँ दे दे तो और यहाँ गाँव ఏం పేరు మీది, ఎవడ పెట్టాల సంతకం మీరు పెట్టారేడా, ఎక్కడ ఎక్కడ పెట్టినా చెరువు పక్కన మసీదు ఉంది కదా, మార్నింగ్ ఎన్ని గంటలకు చెరువు పక్కన మసీదు ఇందిరానగర్, ఆ మసీదు విన్నారా మీరు వచ్చినట్లు సచివాలయం ఇన్స్పెక్షన్ చేస్తాను విన్నారా, ఏదమ్మా మీరు ఆఫీస్కి వచ్చినట్లు ఏమి ప్రూఫ్ ఏమి అటెండెన్స్ సిస్టమ్ ఉందా బాబు, సస్పెండ్ రికమెండ్ చేస్తా, అందరికి సస్పెండ్ పెట్టి మనం మాట్లాడు. ఆఫీస్ అంటే బాధ్యత ఉంటుంది, బాధ్యత లేని ఆఫీస్ నడిపేదనుక నువ్వు అది నేను అడగలే. ఇప్పుడు నేను మీ ఆఫీస్ అటెండ్ చేసిన, ఆఫీస్ ఓపెన్ ఉంది, నేను ఎవరో ఉన్నాడు, నేను లీవ్ ఉన్నాడు, నాకు సంబంధం లేదన్నాడు, నేను ఇక్కడ మీ అటెండెన్స్ మీ సంతకాలు లేవు, ఏం జరుగుతుంది మీ ఆఫీస్లో, ప్రజలు వస్తే ఏం మీ బోర్డులో చూసుకొని పెట్టుకోవాలా, కమిషనర్ కూడా విజిట్ చేయమన్నా కమిషనర్ విజిట్ చేస్తారు,
యాక్షన్ తీసుకుంటారు. दो वक्त करते हैं, एक वक्त में मारा डालते हैं. लाइन क्या की खाली है, पूरे लाइन खाली है, दोपहर की लाइन खाली है. పెర్ఫార్మెన్స్ లేదమ్మా, మెయింటైన్ లేదు ఆఫీస్. ఇది మీరు కమిషనర్ గారు వస్తే ఈ బుక్ ఇవ్వండి. ఇప్పుడు వస్తారు కమిషనర్ గారు, ఈ బుక్ ఇవ్వండి. ఉద్యోగాలు బాధ్యతతో చేయాలి. జీతం ఇవ్వడం లేదు. ఎంత జీతం లేదు? ఎంతమ్మా జీతము? శాలరీ రావడం లేదు. ఎంత వస్తుంది తెలియ? చెప్పండి. 33,000 లేదమ్మా, ఇట్లా ఉద్యోగం చేయకూడదు. నీకెంత వస్తుందమ్మా? ఇట్లా కాదు ఆఫీస్ బాధ్యతతో నడపాలి ఆఫీస్. ఎప్పుడు కూడా మీకు వచ్చే ప్రజలకు మీరు జవాబుదారీ కావాలి. నేను ఇక్కడ వచ్చినానని నాకు తెలిసింది, నేను రాకపోయింటే నాకేం తెలిసింది.